ఇండియా వర్సెస్ శ్రీలంక ఆసియా కప్ 2025 మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. ఈ మ్యాచ్ పూర్తి వివరాలు, కెరియర్ బెస్ట్, వ్యక్తిగత ప్రదర్శనలు, టర్నింగ్ పాయింట్లు, బౌలింగ్, బ్యాటింగ్ విశ్లేషణ మనం ఇక్కడ చూద్దాం. మ్యాచ్ ఫలితం మరియు స్కోర్ వివరాలు కూడా మనం చూద్దాము. భారత్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61 పరుగులతో టాప్ స్కోరర్గా, తిలక్ వర్మ 49, సంజు శాంసన్ 39 రన్స్ చేశారు. శ్రీలంక తరపున పతుమ్ నిసంక సెంచరీ 107 పరుగులు చేశాడు. 58 బంతుల్లో అదరగొట్టాడు. కానీ శ్రీలంక కూడా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి మ్యాచ్ను టై చేశారు. మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్ళింది. హర్షదీప్ సింగ్ అద్భుత బౌలింగ్ చేసి శ్రీలంకను కేవలం 2 పరుగులకే పరిమితం చేశాడు. భారత్ 3 పరుగుల టార్గెట్ను మొదటి బంతికే అందుకుని ఘన విజయం సాధించింది. కీలక ప్లేయర్స్ ప్రదర్శన. భారత్ తరపున అభిషేక్ శర్మ పవర్ఫుల్ వికెట్ పోగులు లేకుండా వేగంగా స్కోర్ చేశాడు. తిలక్ వర్మ, సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్లో కీలక స్టాండ్ ఇచ్చారు. హర్షదీప్ సింగ్ సూపర్ ఓవర్లో 2 కీలక వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో 1 మ్యాన్ ఆర్మీగా నిలిచాడు. శ్రీలంక పతుమ్ నిసంక తన కెరియర్ బెస్ట్ సెంచరీతో ఇండియాని ఒత్తిడిలోకి నెట్టాడు. దశున్ శనక చివర్లో షాట్లు కొట్టడంతో మ్యాచ్ డ్రా అయింది. టర్నింగ్ పాయింట్లు. నిసంక మరియు కుశల్ పెరారా భారీ పార్ట్నర్షిప్ తర్వాత నిసంక 20 ఓవర్లో అవుట్ కావడం వల్ల శ్రీలంక టెంపో తగ్గింది. ఇండియా బౌలర్లో కుల్దీప్, వరుణ్ చక్రవర్తి నేతృత్వంలో డెత్ ఓవర్లో దొరికిన కంట్రోల్ మ్యాజిక్ గా మారింది. సూపర్ ఓవర్లో హర్షదీప్ సింగ్ 2 బంతుల్లో వికెట్లు తీయడంతో ఇండియాకి సరళమైన విజయం లభించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు? కీలక పాత్రలు మనము ఇక్కడ చూద్దాం. ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు భారత ఓపెనర్ అభిషేక్ శర్మకు లభించింది. అతను 31 బంతులో 61 పరుగులు చేశాడు. 8 4లు 2 6లతో టాప్ స్కోరర్ గా కీలక ప్రదర్శన ఇచ్చాడు. కీలక పాత్రలు. అభిషేక్ శర్మ విపరీత ఫామ్ లో బ్యాటింగ్ చేసి భారత్ స్కోర్ బోర్డు ను నడిపించాడు. 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. తిలక్ వర్మ 49 నాట్అవుట్ తో నిడివిడి ఇన్నింగ్స్ ఆడాడు. మిడిల్ ఆర్డర్ లో జట్టు నిలవడానికి కారణమయ్యాడు. శ్రీలంక తరపున పతుమ్ నిసంక 58 బంతుల్లో 107 పరుగులతో మ్యాచ్ ను చివరి వరకు పోటీ పడేలా చేశాడు. భారత్ బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, చివరగా హర్షదీప్ సింగ్ సూపర్ ఓవర్లో 2 కీలక వికెట్లు తీయడం గమనించాలి. అభిషేక్ శర్మ ఫాస్ట్ స్టార్ట్, తిలక్ వర్మ నిలకడ సూపర్ ఓవర్లో భారత్ బౌలింగ్ విజయానికి కారణమయ్యాయి. ఇండియా వర్సెస్ శ్రీలంక ఆసియా కప్ 2025 సూపర్ మ్యాచ్ కీలక ఘటనలో మనం ఇప్పుడు చూస్తాము. 0 నుంచి 6 ఓవర్ల పవర్ ప్లే. భారత్ ఓపెనర్లో పక్కాగా ఆరంభించారు. అభిషేక్ శర్మ విపరీతంగా హిట్టింగ్ చూపించి వేగంగా స్కోర్ చేశాడు. 7 నుంచి 15 ఓవర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మద్దతుతో భారత్ స్కోర్ బాగా పెరిగింది. తిరుగులేని భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. 16 నుంచి 20 ఓవర్లు డెత్ ఓవర్లో భారత్ మరికొన్ని పరుగులు చేసి 202 చేసింది. శ్రీలంక చేజ్ 0 నుంచి 10 ఓవర్లు పతుమ్ నిసంక అద్భుతంగా రన్ రేట్ పక్కాగా ఉంది. టాప్ ఆర్డర్ ద్వారా భారీ భాగస్వామ్యం నెలకొనింది. 11 నుంచి 19 ఓవర్లు నిసంక సెంచరీ పూర్తి చేశాడు. లంక టార్గెట్ లో సెట్ కాగా కనిపించింది. భారత్ బౌలర్లు ఒత్తిడి సృష్టించారు. 20వ ఓవర్లో నిసంక అవుట్ కావడంతో మ్యాచ్ టెన్షన్ వచ్చింది. శ్రీలంక 202కి 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ హర్షదీప్ అద్భుత బౌలింగ్ చేసి లంకను కేవలం 2 పరుగులకు పరిమితం చేశాడు. భారత్ 3 పరుగులకు ఒక బంతికే చేసుకొని గెలిచింది. ఈ క్రమంలో మ్యాచ్ పూర్తిగా ఉత్కంఠభరితంగా సాగింది. అభిషేక్ శర్మ ఇండియా అతని ఎదురులేని బ్యాటింగ్, హర్షదీప్ సింగ్ సూపర్ ఓవర్ బౌలింగ్, నిసంక సెంచరీలు ముఖ్య ఘట్టాలుగా ఈ మ్యాచ్ లో నిలిచాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని క్రికెట్ వీడియోస్ మరియు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.